ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో బీఆర్ఎస్వి యూత్ వినూత్న పద్ధతిలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. వరంగల్ జిల్లా ఎర్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకోసం యూత్ ఆధ్వర్యంలో కూలీ చేసే పనులు కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. సిద్దిపేట పట్టణంలోని ఒక హోటల్లో యూత్కు సంబంధించిన నాయకులంతా కలిసి అక్కడ మిర్చీలు తయారు చేసి ఆ యజమాని ఇచ్చిన 3,000 రూపాయలు తీసుకుని వాళ్ళు ఈ సభకు వెళ్లడం కోసం తమ ఖర్చుల కోసం డబ్బులు సేకరించే పనిని చేపట్టారు. అందులో భాగంగా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రభాకర్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, బెల్లంకొండ వెంకట్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రానున్న 10 రోజుల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని, సభకు పెద్ద ఎత్తున యూత్ను తరలిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ నాయకులు చెప్పడం జరిగింది. ఇక వర్గల్ మండల కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్లో జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున ఈ సభ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సభకు తరలించడం కోసం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్లో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. అక్కడ సన్నాహక సమావేశం నిర్వహించి వరంగల్లో జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాకు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి పర్యటించారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలని పలు గ్రామాల్లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. శివంపేట మండలం దొంతి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడింది. ఆర్టీసీ బస్సు బైకును ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె భర్త తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అటు సదాశివపేట మండలంలో, సంగారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. జహీరాబాద్లో ఎమ్మెల్యే మాణిక్రావు ముఖ్యంగా వరంగల్లో జరిగేటువంటి ఎల్కతుర్తిలో జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా వాల్ పెయింటింగ్స్ రాసి కార్యకర్తల్లో ప్రజల్లో ఆయన చైతన్యాన్ని రగిలించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎల్కతుర్తికి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.